వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. వరంగల్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక 42 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి తన కూతురు వయసున్న ఒక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాని తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే నిజానికి ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు చూస్తుంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం చాలా వరకు నిజమేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన రాసిన కాలజ్ఞానం ప్రకారం వాయి వరుసలు మర్చిపోతారు, ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకుంటారు, చంపుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇలా చాలా ఉన్నాయి. భర్తను వదిలేసి భార్యలు వేరే వాళ్ళతో రిలేషన్షిప్కి వెళ్తారు. అలాగే భర్తలు కూడా భార్యల్ని ఇబ్బందులు పెడతారు, వారు కూడా వేరే రిలేషన్షిప్తో ఉంటారు. అన్న చెల్లెల వరుసలు మర్చిపోతారు. ఇలా అనేక చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి. సో అంటే రీసెంట్గా ఒక్కొక్కటి అన్నీ కూడా బయటపడుతున్నాయి. భార్యలు భర్తల్ని హతమార్చడం, భర్తలు భార్యల్ని హతమార్చడం, బ్రతుకున్నప్పుడే వారికి పిండం పెట్టడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, వారు అడ్డొస్తున్నారు వారిని చంపేయటం. ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడో ఒక రోజు ఏదో ఒక వింత న్యూస్ మనం వింటూ ఉంటున్నాం. ముఖ్యంగా చెల్లి అన్నను పెళ్లి చేసుకోవడం, లేదంటే చెల్లి వరుసకు అన్నయ్య వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను చెప్పబోయేది అలాంటి న్యూసే. వరంగల్లో జరిగిన ఈ దారుణమైన ఘటన కొంతమంది నెటిజన్స్ ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు. వరంగల్కి సంబంధించి DCM డ్రైవర్ వెల్కొండ స్వామి, ఆ వ్యక్తికి 42 సంవత్సరాలు, ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగుండగానే ఆపోజిట్లోనే గాయత్రి అనే ఒక అమ్మాయింది, 22 సంవత్సరాలు. ఆమెతో ఇతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గాయత్రికి 22 సంవత్సరాలు, ఇతనికి 42 సంవత్సరాలు. సో అంటే నిజానికి చెప్పాలంటే ఒక కూతురు ఏజ్ ఉన్న మహిళతో ఇతను సంబంధం పెట్టుకుని ఆమెను లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళుగా ఈ ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళ ప్రేమ వ్యవహారం కాస్త వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసింది. ఒక పంచాయతీ పెట్టారు. ఇద్దరిని కూడా పంచాయతీలో కూర్చోబెట్టి తప్పని వాళ్ళు మందలించే ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా గాయత్రిని మందలించే ప్రయత్నం చేశారు. అయితే మాత్రం వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలే. ఏంటంటే గాయత్రి ముఖ్యంగా ఆ వ్యక్తికి ఎవరికీ తెలియకుండా ఫోన్ చేయటం, అతనితో మాట్లాడటం, కలవటం, ఇలా వీళ్ళిద్దరి మధ్య చెప్పుకుంటూ పోతే చాలా విషయాలన్నీ కూడా జరిగాయి. కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడట్లా, ఎందుకంటే ఇప్పటికే నెటిజన్స్ చాలా చాలా తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానిపైన. మందలించిన తర్వాత ఒకరోజు గాయత్రికి పెళ్లి చేద్దామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నిర్ణయం తీసుకున్నారు. జరిగిందేదో జరిగింది, చిన్నపిల్ల తప్పు చేసింది, తెలుసుకుంటుందిలే. అలాగే ఆ వ్యక్తి కూడా ఏజ్డ్ పర్సన్, అతను కూడా దేనికోసం ఆశపడ్డాడు. సరే ఇంకా సర్దుకుంటేలని చెప్పేసి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఈలోపు గాయత్రి ఈ నెల 2వ తారీఖున ఈ విషయం ఆమెకి అర్థమైపోయింది. నాకు ఎలా అయినా సరే వీళ్ళ పెళ్లి చేసేస్తారో, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని నేను కోరుకుంటున్న నా స్వామి, నా 42 ఏళ్ళు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయింది. సో 10 తులాల బంగారం, అలాగే కొంత డబ్బు, ఇవన్నీ కూడా తీసుకుని ఈ నెల 2వ తారీఖు స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంట్లో చెప్పచేయకుండా స్వామితో పాటు లేచిపోయింది. దాని తర్వాత వీళ్ళిద్దరూ కూడా విజయవాడ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు గడిపారు. దాని తర్వాత మళ్ళీ గుంటూరుకి వెళ్ళారు. గుంటూరులో కొన్ని రోజులు గడిపారు. వేములవాడలో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఈ స్వామికి కనువిప్పు వచ్చింది. అంటే ఇంకెలా అయినా సరే నన్ను వీళ్ళ పేరెంట్స్ బ్రతకనివ్వరు, ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క జీవితం నేను నాశనం చేసిన వాడిని. ఎందుకంటే నాకేమో పెద్ద వయసు, వృద్ధాప్యం అప్పుడే దగ్గర పడుతున్న వయసు, ఆమెదేమో ఇప్పుడే పెళ్లి చేసుకునే వయసు. అలాంటి మహిళతో నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా నన్ను ఏదో రకంగా అటాక్ చేస్తారు, లేదంటే మా ఫ్యామిలీని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని పెళ్లి చేసుకున్న తర్వాత, అన్ని అనుభవించిన తర్వాత అప్పుడు కనువిప్పు కలిగి, అప్పుడు మన ఇద్దరం ఇలా బతికుండడం కరెక్ట్ కాదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. వాడు చచ్చుంటే బాగున్నాం, ఆమెతో అతనితో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. వాడి స్వార్థం చూడండి నిజంగా. అంటే ఇద్దరు కూడా ఒక విషయం కలిపిన మందు తాగేశారు. తనను కూడా ప్రేరేపించి తనతో కూడా తాగించే ప్రయత్నం చేశాడు. వేములవాడలో పెళ్లి చేసుకున్న తర్వాత షరీఫ్ అనే ఒక అన్నారం షరీఫ్ అనే ఒక ప్రాంతంలో ఒక రెంటెడ్ హౌస్ తీసుకున్నారు వీళ్ళిద్దరు. తర్వాత ఈ అగత్యానికి పాల్పడ్డారు.
సో ఆ ఇంటి ఓనర్ ఇది గమనించాడు. దాని తర్వాత వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే ఈ స్వామి ఎవరైతే ఉన్నారో అతను స్పాట్లోనే చనిపోయాడు. కానీ ఆమె మాత్రం కొంచెం కొన ఊపిరితో ఉంది. ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వరంగల్. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ ఇంటి యజమాని గాయత్రి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడికి వాళ్ళు రావడం జరిగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ గాయత్రి పేరెంట్స్తో కూడా మాట్లాడింది. నాన్న, నాకు చచ్చిపోవాలని లేదు, నన్ను ఎలా అయినా సరే బ్రతికించండి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించిందంటూ కూడా చాలా వరకు కూడా ఏడ్చింది, బాధపడింది, చెప్పుకుంది. కానీ అప్పటికే ఆ విషయం వికటించడంతో ఆమె కూడా అలా మాట్లాడుతూనే వాళ్ళ నాన్నగారితో చివరిగా మాట్లాడిన తర్వాత ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఇది వరంగల్లో జరిగిన స్టోరీ. సో దీనికి సంబంధించి చాలా మంది కొన్ని కామెంట్స్ పెడతారు. ముఖ్యంగా తప్పే ఉంది, 42 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 22 సంవత్సరాలు ఉన్న మహిళ పెళ్లి చేసుకోవడంలో తప్పేంటి? ఆ అమ్మాయి మేజరే కదా, ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు కదా, పైగా అమ్మాయి కూడా ఇష్టపడింది కదా, తను ఏం బ్లాక్మెయిల్ చేయలేదు కదా, ఆ వ్యక్తికి ఎందుకు శిక్ష పడాలి, ఐ మీన్ ఆ వ్యక్తిని మనం అసలు ఎందుకు నిందించాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పొజిషన్లో ఉంటే మనకు అర్థం అవుతుంది, ఆ తల్లిదండ్రుల యొక్క స్థానంలో ఉంటే ఆ బాధ ఏంటో అనేది మనకు అర్థం అవుతుంది. నిజానికి ఆ తల్లిదండ్రుల యొక్క పెంపకంలో కూడా లోపం అయితే ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇది తప్పనైతే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. మేజరే కదా, తప్పే ఉంది, ప్రేమే కదా, ఇష్టపూర్వకంగానే జరిగింది కదా అనుకుంటే ఇలాంటివి ఇంకా చాలా జరిగే అవకాశం ఉంది. అటువంటి ఆపాలంటే ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారికి శిక్షలు కూడా వేయాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఇద్దరు మగబిడ్డలు కూడా ఉన్నారు. ఈమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో, ఏమి రకంగా బ్లాక్మెయిల్ చేశాడో దేవుడికి ఎరుగు. అతనైతే తప్పు చేశాడనే మాత్రం నేను చెప్తా. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మీ కామెంట్ ఏంటి? ఈ కేసు గురించి తెలిసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.